మార్నింగ్ మాస్టర్. చెప్పమ్మా. కమల్ రోషన్. మై నేమ్ ఇస్ కమల్ రోషన్. ఈరోజు మీ దగ్గర కొన్ని విషయాలు మీ నుంచి నేర్చుకుందామని వచ్చాము సార్. చెప్పు. యూత్కి సంబంధించింది, అలాగే కొంతమందికి తెలియని వాళ్ళకి తెలియలేని విషయాలు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను సార్. అడుగుమ్మా. ఇప్పుడు జనరల్గా సొసైటీలో ఈరోజు చాలా మంది బిజీ షెడ్యూల్లో బతుకుతున్నారు సార్. వాళ్ళ జాబుల కోసమని, వాళ్ళ సంపాదన కోసమని, భార్యల కోసం, పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, అలాగే తల్లిదండ్రులు వాళ్ళని హాస్పిటల్స్ అని, వాళ్ళ ఖర్చులని, ఇవన్నీ చాలా మనిషి అనేది చాలా బిజీ షెడ్యూల్లో బతుకుతున్నాడు సార్. ఇలాంటి బిజీ షెడ్యూల్లో మనం కొంత టైం దొరికినా కానీ కొంతమంది పొద్దున మార్షల్ ఆర్ట్స్ అని చెప్పేసి తన బాడీని శ్రామికంగా చెమట చెందించి తన మెంటల్లీ ఉన్న, మానసికంగా ఉన్న బరువుని పొద్దున్న మాటలు రన్నింగ్ అని, యోగా అని ఇలా చేసి వాళ్ళ మనసుని తేలికపరుచుకుంటున్నారు. అలాగే మనం ఈ మెడిటేషన్ అనేది కూడా మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు మాస్టర్? ఏంటంటే ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్, కరాటీ, మార్షల్ ఆర్ట్స్, రన్నింగ్, జిమ్ము అనేది ఫిజికల్ ఎక్సర్సైజ్. అవును మాస్టర్. ఏది మన స్ట్రెంత్ మనకి. మేము మార్షల్ ఆర్ట్ నేర్చుకున్నప్పుడు ఆ పంచిపరువు అని ఎప్పుడైతే అన్నామో మన లోపల అన్ని సెల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. అలాగే దాన్ని అన్నిటికంటే కూడా అది కొన్ని యవనాలు చేయవచ్చు. కానీ వీటన్నిటి సూర్య నమస్కారాలు, ప్రాణాయామం అనుకోండి, ఇన్నర్ పార్ట్ ఎక్సర్సైజ్. సూర్య నమస్కారాలు చేసినప్పుడల్లా ప్రతి లోపల ఉన్న నరాలు, కిడ్నీస్, హార్ట్ మజిల్స్ ఓపెన్ అవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని నా మిత్రులారా, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, చాలా మంచిది. రన్నింగ్ చేయొచ్చు, వాకింగ్ చేయండి, జిమ్ చేయండి, తర్వాత స్విమ్మింగ్ చేయండి, చాలా మంచిది. కానీ వీటన్నిటికంటే బెస్ట్ ఎక్సర్సైజ్ సూర్య నమస్కారాలు, ప్రాణాయామం. ఈ కానీ చేసే పని అయితే మన లోపల ఉన్న పార్ట్లన్నీ అద్భుతంగా ఉంటాయి. అందుకని ఎక్సర్సైజ్ అనేది పొద్దున లేచిన కానీ ప్రతి మనిషి క్రమ తప్పకుండా చేయాలి. మేము ఎక్సర్సైజ్ చేయింది మేము ఫుడ్ తినాం అన్నమాట. అందుకని మాస్టర్, మీ నుంచి విషయాలు తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాస్టర్. చెప్పు కమల్ రోషన్. ఈ బిజీ షెడ్యూల్లో మనకి ఈ మానసికంగా మనం ఇంకా గట్టిగా దృఢంగా తయారవ్వాలంటే మెడిటేషన్ అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు మాస్టర్? ఎందుకనంటే మనసు అనేది చాలా చంచలమైంది. చాలామంది కుర్రోళ్ళు, యూత్ కూడా వాళ్ళకి ఏదో సాధించాలి అనుకున్నది, లక్ష్యాన్ని చేరాలని కోరిక ఉంటుంది. కానీ మనసు నిలకడి లేకుండా, మనసు మీద ఒక పవర్ లేకుండా, మనసు అనే దాని మీద ఒక కమాండ్ లేనందువలన కారణంగా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నారు. అందుకని ఈ మెడిటేషన్ కానీ, ఈ ధ్యానం అనేది కానీ మనం చేయగలిగితే మనసులో ఏకాగ్రత వస్తుంది. అప్పుడు మనం అనుకున్నది ఏమనుకున్నా ఆ లక్ష్యం మీద కానీ మనం ఫోకస్ చేస్తే మనం అనుకున్న లక్ష్యం చేరతాం తప్ప అన్నిటి మీద ఏళ్ళు పెట్టేసి అన్ని ప్రపంచ విషయాలన్నీ తెలుసుకొని మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరలేము. అందుకని కొన్ని విషయాలని చాకరీ చేసి మనం అనుకున్న లక్ష్యాన్ని చేరాలన్నమాట. అందుకని యూత్ అని కూడా చాలామంది తప్పుదోవ పట్టడానికి కారణం ఏంటంటే, చిన్న విలేజ్ల్లో నుంచి పట్టణం వస్తారు. చూడంగా ఇక్కడ పట్టణంలో అన్ని వెరైటీలుగా అన్ని బార్లు, పబ్బులు, ఈ డ్యాన్సులు, మిడ్ నైట్ అట్లా తిరగటాలు ఇవన్నీ తిరుగుతూ అసలు మనం ఎందుకు వచ్చాము, ఏ లక్ష్యం కోసం వచ్చాము, మనం ఏ చదువు కోసం వచ్చాము అనే సంగతిని మర్చిపోయి ఫ్రెండ్స్ తోటి అందరూ తయారయ్యి చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు నా మిత్రులారా. అందుకని చాలా జాగ్రత్తగా ఉన్న. జీవితం అనేది చాలా వాల్యుబుల్ అయింది. ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా వాడుకోండి జీవితాన్ని. చాలా ఎందుకంటే అలాగే మనం చాలా మంది పెద్దలు చూసుకుంటాం, గొప్ప వ్యక్తులు, మన స్వతంత్రం పోరాటంలో తెచ్చినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అలా ఆ మహానుభావుల నుంచి ఈ రోజు మనం దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి, ప్రపంచంలో పరిపాలిస్తున్న వాళ్ళ అధ్యక్షులు అందరూ కూడా వాళ్ళ మనసు ధైర్యంగా ఉండడం కోసం వాళ్ళు కూడా ఇలాగే మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండొచ్చు అంటారా మాస్టర్? అంటే మన పేరుకు మెడిటేషన్ అనేదే చెబుతాం కానీ, ధ్యానం అనేది చెబుతాం కానీ, ఇప్పుడు గొప్ప వాళ్ళు మనసుని ఏకాగ్రత చేయటమే మెడిటేషన్, ధ్యానం అంటే. అందుకని దాని పేరు ఏకాగ్రతగా చేసి అనుకున్న లక్ష్యాన్ని, నువ్వు అనుకున్న ఏ పని అయితే నువ్వు చేసావో అదే
అదే ధ్యానం, అదే మెడిటేషన్. ధ్యానం అంటే సపరేట్గా ఏమి ఉండదు నీకు. గురి పెట్టిన వాడే గురువు, ఓకే మాస్టర్. అంతే తప్ప దీనికి మెడిటేషన్ అంటే చాలా కళ్ళు మూసుకొని కూర్చోవటం, ధ్యానం చేయండి అయితే నీది అవుతారు అనేది కూడా మొరకత్వమైనది. ఎలా చేయొచ్చు అలా చేయొచ్చు. నువ్వు ఏ పని మీద అయితే ఆ పనిని మనం 100% యాక్సెప్ట్ చేసుకొని ఏకాగ్రతతో చదువు కావచ్చు, ఏ పనైనా కరెక్ట్ 100% మనం చేయగలిగిన రోజు అదే నీకు ధ్యానం, అదే మెడిటేషన్. నన్ను సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే మాస్టర్. అదే ఎవరి విధానంలో వాళ్ళు ఎస్ ఎస్ ఎస్. నువ్వు చదువు అనుకున్నావా, నువ్వు ఏమైనా ఏ జీవితం దేనమ్మనుకో, డాక్టర్ అవ్వాలనుకున్నా డాక్టర్ మీద ఫోకస్, యాక్టర్ అవ్వాలనుకున్నా యాక్టర్ మీద ఫోకస్, కలెక్టర్ అవ్వాలనుకున్నా కలెక్టర్ మీద ఫోకస్. అలాగా నువ్వు ఏమనుకుంటున్నావు, అమెరికా వెళ్ళి పెద్ద పెద్ద చదువుదావా, అట్లా దేని మీద అయితే మనం ఫోకస్ చేయగలిగామో, గురి పెట్టినవాడు గురువు, ఫోకస్ పెట్టిందే అది నీకు, అది ధ్యానం అవుతుంది, అదే మెడిటేషన్ అవుతుంది అనమాట. అందుకని మనం అనుకున్న లక్ష్యం మీద ఫోకస్ పెట్టకుండా మన బాగా చదువు ఏదో అనుకున్న లక్ష్యం అలా పెట్టి వేరే దాని మీద ఫోకస్ పెడితే ఇదే పరధ్యానం అంటారు. ధ్యానం పరధ్యానం రెండూ ఉండయి. అనుకున్న పని కరెక్ట్గా చేస్తే ధ్యానం, అనుకున్న పని మీద మనసు పెట్టకుండా వేరే దాని మీద తిరుగుతుంటే అది పరధ్యానం. అప్పుడు ఈ పని కరెక్ట్ కాదు, బయట పని కరెక్ట్ కాదు. అందుకని మనిషి మధ్యలో ఆగిపోతాడు. అందుకని మనం ఏ పని కోసం వచ్చాము, అసలు మనం ఎందుకు వచ్చాము, మన జీవితంలో ఏమవ్వాలనుకుంటున్నాము, డబ్బు అన్నిటికీ మూలం డబ్బే కదా. డబ్బు ఎందుకు వస్తుంది? ఉద్యోగం చేస్తే, పని చేస్తే వస్తుంది. పని చేయాలంటే, ఉద్యోగం చేయాలంటే ఏం కావాలి? మంచి చదువుకోవాలి, చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది. వీటన్నిటికీ ఏం కావాలనేది ఒక బేస్ మనం తెలుసుకొని జీవితాన్ని పట్ల తెలుసుకోండి నా మిత్రులారా. అందుకని మనకి వీటన్నిటికీ మూలం ధ్యానం. సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు అనుకున్న పని, నువ్వు చేసే పని 100% మనసు పెట్టి చేస్తే అదే నీకు ధ్యానం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ.